కాబట్టి మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఏదైనా సాధించవచ్చు. ప్రపంచాన్ని అట్నే ఇట్లా చుట్టేయచ్చు. మా చెప్పండి మా. సార్ మా వాడు చిప్స్ అన్నం లాగా తింటాన్నారు సార్. మేము చెప్తే మీరన్నా ఒకసారి చెప్పండి సార్. సర్లేమ్మా, ఒక వారం తర్వాత తీసుకురండి, అలాగే చెప్తాను. సరే సార్, అలాగే. రండి మా. బాబు, ఏం పేరు నీ పేరు? వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఓకే. చిప్స్ ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, ప్రతిసారి అన్నం లాగా తినకూడదు. కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కావాలంటే ఫ్రూట్స్ లాంటివి తినండి, ఓకేనా? ఇంకెప్పుడైనా తింటావా? ఎప్పుడు తింటావు చిప్స్? అప్పుడప్పుడు. మరి ఎక్కువే తింటావు? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వెరీ గుడ్. సరే సార్, వెళ్ళొస్తాం సార్. సార్ వాళ్ళు ఎప్పుడో వారం ముందు వచ్చారు కదా సార్, మీరు ఆ విషయం అప్పుడే చెప్పకండి, ఇప్పుడు చెప్తున్నారు ఏం సార్? అవును సార్, నాకు కూడా అర్థం ఎందుకు అలా చెప్పారు సార్. వారం ముందు నేను కూడా చిప్స్ తింటా ఉన్నాను ఎక్కువ, కాబట్టి నేను చిప్స్ తినడం ఆపేసి తర్వాత ఆ అబ్బాయికి చెప్పాను. ఏదైనా మనం ఒక్కొక్కరు చెప్పాలంటే ఫస్ట్ మనం ఆచరించాలి, తర్వాత ఇంకొకరు చెప్పాలి. ఈ విషయాన్ని గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ఆయన ఏదైనా కూడా ఆయన ఆచరించిన తర్వాతే ఇంకొకరు చెప్తారు. కాబట్టి మనమందరూ గాంధీ గారిని ఫాలో అవుదాం. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు.